యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ వచనంలో యోబు క్యారెక్టర్, యోబు ప్రవర్తన, వీఆర్ నాట్ గోయింగ్ టు మెడిటేట్ ఆల్ ఆఫ్ హిస్ క్యారెక్టర్స్, బట్ ఈ 3 విషయాలు కూడా, మూడింటిని గమనించండి. యథార్థత, న్యాయము, చెడుతనం విసర్జించడం. దీస్ క్వాలిటీస్ ఆర్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ ఎ మ్యాన్. ఈ 3 క్యారెక్టర్స్, ఈ 3 గుణ లక్షణాలు అందాం, వీటిని గుణ లక్షణాలు అంటారు. ఈ 3 యథార్థత, న్యాయము, చెడుతనం విసర్జించడం. ఈ 3 ఒక మనిషికి సాధ్యమవుతాయా? వాక్యం లేకుండా యథార్థతకి బేస్మెంట్ లేదు. వాక్యం తెలియకుండా, వాక్యం నెరవేర్పు లేకుండా, వాక్యపు గ్రహింపు లేకుండా, వాక్య స్వభావము మన యందు రూపించబడకుండా, దేవుని గుణ లక్షణాలైన పరిశుద్ధత, నీతి, యథార్థత, న్యాయం, సత్యం ఇవేవి మనలో వర్తించవు. కానీ దేవుడు యోబును గురించి ఇస్తున్న సాక్ష్యం, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఒక మనిషి మాట్లాడుతున్న మాటలు కావివి. యోబు తనను గురించి తానే చెప్పుకుంటున్న మాటలు కూడా కావివి. నేను యథార్థవంతుడను, నేను న్యాయవంతుడును, నేను చెడుతనం విసర్జించిన వాడనని తనకు తాను చెప్పుకుంటున్న మాటలు కావివి. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు యోబును గురించి ఇస్తున్న సాక్ష్యం. ఈ 1వ అధ్యాయంలోనే ఎన్నిసార్లు కనపడుతుందో యథార్థత అనే పదం. దేవుడే 3 సార్లు సాక్ష్యం ఇస్తారు. నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడని అపవాదితో, డైరెక్ట్గా అపవాదితో దేవుడే మాట్లాడతారు. నా సేవకుడైన యోబు యథార్థత నీకు తెలుసా? తెలిస్తే నువ్వేంటి అలాగనే సైలెంట్గా ఉన్నావు? నా సేవకుడైన యోబు చెడుతనాన్ని ఎలా విసర్జించుకుంటాడో తెలుసా నీకు? అసలు నా సేవకుడైన యోబులో ఎంత న్యాయం ఉందో తెలుసా నీకు? అతడు ఎంత న్యాయంతో నింపబడిన వాడో తెలుసా నీకు అని యోబును గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యము అది. ఆ వచనాలు చదువుకున్నప్పుడు వి ఫీల్ సో ఫారెన్ అండ్ వి ఫీల్ దట్ వి డజంట్ బిలాంగ్ దేర్. యథార్థత అనేది పరిశుద్ధ గ్రంథానికి మాత్రం సంబంధించిన పదం. ఎందుకు అని అంటారా? యథార్థత అనేది దేవుని యొక్క స్వభావ లక్షణం. ఆయన యథార్థవంతుడు, దేవుని యొక్క స్వభావ లక్షణం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ దేవుని సుగుణాలు. ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన కార్యాలన్నీ ఎప్పుడు సంపూర్ణం, చర్యలన్నీ న్యాయాలు. ఆయన ఎప్పుడు నిర్దోషి, ఎప్పుడు నమ్మకనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. యథార్థత అనేది దేవుని స్వభావ లక్షణం. ఔటర్ మ్యాన్లో, బయట దేవునికి వేరైన మనిషిలో ఆ యథార్థత అనే ఆ క్యారెక్టర్, ఆ స్వభావము, ఆ బుద్ధి కనపడదు. యోబు దృష్టిలో యథార్థత అంటే ఏంటి? యోబు భార్య దృష్టిలో యథార్థత అంటే ఏంటి? ఈ రెండిటిలో మనము ఏ యథార్థతను ఇష్టపడతాం, ఆశపడతాం, నేర్చుకుంటాం? యోబు దృష్టిలో యథార్థత అంటే ఒక మీనింగ్ ఉంది. యోబు భార్య దృష్టిలో యథార్థత అంటే ఒక మీనింగ్ ఉంది. దే బోత్ హ్యావ్ 2 డిఫరెంట్ అండర్స్టాండింగ్స్. అసలు ఇంతకీ మీరేమనుకుంటున్నారు యథార్థత అంటే? ఇంటీజర్ అనే వర్డ్ నుండి ఇంటెగ్రిటీ అనే వర్డ్ వచ్చింది. ఆ ఇంటెగ్రిటీ అంటే మన తెలుగులో యథార్థత. విడదీయలేము. వి కాంట్ బ్రేక్ దెమ్, వి కాంట్ సపరేట్ దెమ్. దానిని విడదీయలేము, దానిని చింపివేయలేము, చేల్చలేము, దానిని సపరేట్ చేయలేము, మైనస్ చేయలేము, దాన్ని ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే యోబు భార్య మనకి చక్కని ఎగ్జాంపుల్ ఇస్తుంది. 2వ అధ్యాయం 9వ వచనం.
అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనెను. దానికి ఆన్సర్ యోబు ఏమిచ్చాడు? అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతాగదా నేను. ఇంకంతే యోబు ఎక్స్ప్లెనేషన్. ఆమె అడిగిన ప్రశ్నకి యోబు చెప్పిన సమాధానానికి కుదిరిందా ఆన్సర్? యోబు ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మూర్ఖత కనపరుస్తున్నావేంటి? మనం దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా, అనుభవింప తగదా? ఆమె క్వశ్చనే అడిగింది, యోబు కూడా క్వశ్చనబుల్ గానే ఆన్సర్ ఇచ్చాడు. ఏంటి అసలు యథార్థత అంటే? ఆమె అంటది, ఇంతవరకు దేవుణ్ణి పట్టుకొని ఉన్నావు కదా, ఒక్కసారి దూషించి దేవుని నుండి చీలిపోవచ్చుగా, ఒక్కసారి దూషించి దేవుని నుండి నువ్వు వేరైపోవచ్చుగా. ఈ బాధలన్నీ మనల్ని విడిచిపెడతాయి కదా. దేవుని నుండి నువ్వు అలా వేరైపోతే అవన్నీ నీ నుండి విడిపోతాయి కదా. అలా వేరైపోయి నువ్వు హాయిగా చచ్చిపోవచ్చు కదా అంటుంది యోబు భార్య. అందుకు యోబు అంటున్నాడు, దానికి ఆన్సర్ మాట్లాడట్లేదు కానీ మరొక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇదేంటి ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంటే? మేలిస్తేనే మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? ఇంకా దేవుడు అంటే ఎప్పుడు ఇంకా నిమురుతూనే ఉండాలా, అట్లా ముద్దు పెడుతూనే ఉండాలా, హత్తుకుంటూనే ఉండాలా, కొట్టకూడదా, చెంపకేసి చీల్చకూడదా, బద్దలు చేయకూడదా, గాయపరచకూడదా, శిక్షించకూడదా? ఏంటి నువ్వు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు అని తిరిగి క్వశ్చన్ ఇచ్చాడు. మరి ఆమెకు సరైన ఆన్సర్ వచ్చిందో లేదో, మరి ఆమె చివరి వరకు, యోబు చివరి కాలం వరకు ఉన్నదా లేదా, విశ్వాసంగా నిలబడిందా? ఇంకెన్నిసార్లు యోబును విసిగించి పీడించి యోబుకు నెమ్మది లేకుండా చేసిందో. మరి యోబు స్నేహితులు వచ్చి యోబు హృదయాన్ని మరింత గాయపరచడానికి ప్రయత్నించారే కానీ ఒక్కరు కూడా యోబు హృదయాన్ని సున్నితంగా, యోబు హృదయం దేవుని వైపు మళ్ళునట్లు చేయలేదు. యోబే అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ నన్ను ఓదార్చలేరు, మీకు చేత కాదు అది. మరి ఆ స్నేహితుల లాగానే యోబు భార్య కూడా అలాగనే దూషిస్తూ, పీడిస్తూ, నిందిస్తూ, హెచ్చరిస్తూ, బలవంతం చేస్తూ, ఇంకొకసారి దేవుని దూషించు ఇంకా అయిపోతుంది, ఒకసారి దేవుని దూషించు దేవుణ్ణి విడిచిపెట్టి అయిపోతుంది అని అలాగనే బలవంతం చేస్తూ వచ్చిందా, లేదా ఆ ఒక్కసారి అడిగి ఆపేసిందా? ఒక్కసారి అడిగి ఆపేసి ఉంటుందా? మూర్ఖులు ఎప్పుడు ఒక్కసారి మాట్లాడరు, గమనించారా? మూర్ఖులు ఎప్పుడు ఒక్కసారి మాట్లాడరు. మూర్ఖులతో ఒకసారి చెప్తే అర్థం కాదు వాళ్ళకి, 100 సార్లు అడుగుతూనే ఉంటారు. బిలాం గుర్తున్నాడా? అలాగనమాట. ఒకసారి చెప్తే ఎక్కదు, ఒకసారి చెప్తే అర్థం కాదు, 10 సార్లు 100 సార్లు ఇంకా చెప్తూనే ఉండాలి. మూర్ఖత్వం, కఠినత్వం. ఎందుకంటే వారి ఆలోచన అయినా, వారి హృదయం అయినా, వారి అండర్స్టాండింగ్ అయినా ఒక చోట గిరిగేసుకొని నిలబడతారు. ఇంకా దాని నుండి దాటరు వాళ్ళు. ఇంకా విశ్వసించడానికైనా దాటరు, ప్రేమించడానికైనా దాటరు, సాహసించడానికైనా దాటరు, త్యాగం చేయడానికైనా దాటరు, ఇంకా గిరిగేసుకుంటారు. దాన్నే మూర్ఖత్వం అంటారు. ఇంకా అక్కడి నుంచి అడుగు కొంచెం కూడా, శ్వాస కూడా దాటదు. అట్లా గిరిగేసుకుంది యోబు భార్య. చాలు ఇంకా ఎంతవరకు ఆశీర్వాదం, మేలు, ఎన్ని ఆశీర్వాదాలు చూశారు ఇద్దరు తమ కుటుంబంలో. ఎంతమంది కుమారులు, కుమార్తెలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఎన్ని వేల కొలది పశు సంపద, ఐశ్వర్యం కానీ అన్నిటిలో యోబు చాలా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, గొప్పవాడు, ప్రసిద్ధిగాంచినవాడు. అన్ని ఆశీర్వాదాలు చూసి ఒక్కసారిగా అవన్నీ అట్లా కొంచెం అట్లా వంక తిరగగానే ఇంకొచ్చేసి మాట్లాడుతుంది, చాలే ఇంకా చాలు ఇంకా ఆపేసే నీ భక్తి. దేవుడు అంటారు 2వ అధ్యాయము
3వ వచనం చివరిలో, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థత. యోబు 2:3, 3వ వచనంలో చివరి లైన్, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఏంటా మాట? యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవుడిస్తున్న సాక్ష్యం అండి. ఎంత నమ్మితే దేవుడు ఆ మాట మాట్లాడతాడు? అంటే ముందు వెనక అన్ని ఆలోచించిన తర్వాతనే కదా దేవుడు మాట్లాడేది. అయ్యయ్యో తప్పైపోయింది, యోబు గురించి ఇలా ఉంటే ఇలా చేశాడేంటి అని పొరపడాడు కదా దేవుడు, సంతాపపడ్డాడు కదా దేవుడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఆయన అండర్స్టాండింగ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత ఖచ్చితంగా యోబు కనపడితే, అతడు ఇంకా యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని అపవాదితోనే చెప్తున్నాడు దేవుడు. తనలో తాను అనుకోవడం కాదు, అపవాదితో చెప్తున్నాడు, ఇంకను యథార్థతను వదలలేదు. అప్పుడు అపవాది పోయి యోబు భార్యని పుసిగొల్పుతుంది. ఏంటి యథార్థత అంటే ఏమనుకుంటున్నావమ్మా? జీవితంలో అన్ని సక్సెస్ఫుల్గా ఉండడం కదా. ఏ టయానికి ఆ టైం అన్ని జరిగిపోవడం, ఏ వయసుకి ఆ వయసు జరిగిపోవడం, ఎక్కడున్నది అక్కడ దీవింపబడడం, ఒక్క పువ్వు వేసి అది 1000 పువ్వులుగా ఆశీర్వదింపబడడం. అదే 3 పువ్వులు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత క్రైస్తవ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆశపడుతున్నారు. అలా జరగకపోయేసరికి ఇంక దేవుని మీద అబాండాలు నిందలు అన్నీ మోపి, మా వల్ల కాదు ఇంకా, ఏం దేవుడు ఇది. ప్రార్థనకు వచ్చే చాలా మంది కూడా, మేము విశ్వాసులం అని చెప్పుకునే చాలా మంది మనసుల్లో నోటితో అనర్లేండి, నోటితో అస్సలు కనపడము, కానీ మనసులో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇంతకాలం నేను చేస్తే అని అంటారు కదా. ఆ ఇంతకాలం అని నువ్వు ఎలా చెప్తావు? నీ దృష్టిలో అది అంతకాలం. నేను ఇంతకాలం అని అక్కడ మాట్లాడితే ఆ మాటతోనే నీ జీవితం అయిపోద్ది. ఇంక పట్టించుకోడు దేవుడు. నువ్వే దానిని తూచేసుకున్నావు. ఇంతకాలం నేను ప్రార్థన చేస్తే అని నువ్వే తూచుకున్నావు. ఇంక దేవుడు తూచే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇంతకాలం నేను నమ్మకంగా ఉంటే, ఇంతకాలం నేను ప్రేమిస్తూ ఉంటే, ఇంతకాలం నేను భక్తి చేస్తే, ఇంక దేవుడికి అవకాశం ఎక్కడుంది? ఆ పాయింట్లోనే ఉండింది యోబు భార్య. ఆమె దృష్టిలో అదే యథార్థత. కానీ యోబు దృష్టిలో యథార్థత అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి గట్టిగా, దేవునిలో ఏకమైపోవడం. ఇంటీజర్ అంటే దాని అర్థం అదే, అన్బ్రేకబుల్, అన్డివైడెడ్ అండ్ నాట్ బీయింగ్ సపరబుల్. సపరేట్ చేయలేని అంతగా కలిసిపోయి ఉన్నాడంట దేవునిలో. యోబు దేవునిలో, దేవుని హృదయంతో అంత ఏకమైపోతే, దేవుని దూషించి మరణము కమ్ము అని అంటే అదేలా సాధ్యమైంది? ఒకటైపోయాడు కదా దేవునిలో, దేవుని హృదయంలో ఒకడైపోయాడు, దేవునితో కలిసిపోయాడు యోబు. ఇప్పుడు దేవుని నుండి వేరు కావాలంటే చచ్చిపోయినంత మాత్రాన వేరైపోతాడా? అదే ఎప్పుడో కలిసిపోయినాడు యోబు దేవునిలో. ఇప్పుడెప్పుడు వచ్చి ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని దూషించు అని అంటే నోరు వస్తుందా? 42 అధ్యాయాలు ఉన్నాయి యోబు గ్రంథంలో. ఎన్ని అధ్యాయాలు? 42, 46? 42ఏనా? ఒకసారి చెక్ చేయండి. అన్ని అధ్యాయాలలో ఒక్క మాట కూడా యోబు తుష్కారణంగా మాట్లాడలేదంట, భయం లేకుండా మాట్లాడలేదంట. దేవుడు అంటారు, దేవుడిచ్చిన సాక్ష్యం యోబుని గురించి 42వ అధ్యాయము. యుక్తంగా పలికాడండి యోబు. ఏది శరీరం నుండి పుండ్లు పడి పురుగులు పడుతుంటే చిరాకు రాలా, ఫ్రస్ట్రేషన్ రాలేదు, యుక్తమైన మాటలే వచ్చినాయి. అంటే యోబు యుక్తంగా పలికాడు. ఎలాంటి టైమింగ్స్లోనో తెలుసా? యోబు తన దేహమంతా కృషించిపోయింది, క్షీణించిపోయి చీకిపోతుంది. తన దేహం, పక్కనోళ్ళ దేహం కాదు, తన దేహమే చీకిపోయి ఈ దేహంలో పుండ్లు పడి ఉంటే, ఆ పుండ్లు దురద తట్టుకోలేక వేడిగా ఉంటుందన్న బూడిదలో కూర్చొని బూడిదను తల మీద వేసుకొని, అంటే తనకి ఏం అర్థం అవ్వట్లేదు, ఆ పుండ్లన్నీ ఆ బాధ తట్టుకోలేక బూడిదతో, అదే ఒక మెడిసిన్ లాగా అలా పొడి చల్లుకుంటూ వాటిని రుద్దుకుంటూ చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉన్నాడు యోబు. అలా గీకుతూ ఉంటే ఎన్ని పురుగులు కింద పడుతున్నాయో. కానీ యోబు అంట
జాగ్రత్తగా యుక్తమైనది మాట్లాడాడు. పురుగులు పడుతున్న యోబు దేహంలో నుండి అసలు ఆ వాసన ఎలాగుండిద్దో చూడండి. నా శ్వాస, నా వాసన, నా ముఖ్య స్నేహితులకు అసహ్యమైపోయింది. అయినా గాని, నా దుర్వాసన అట్లా ఉండినా గాని, నేను నా దేవుని గురించి యుక్తమైనదే మాట్లాడాలి. దాట్ ఈస్ కాల్డ్ ఇంటెగ్రిటీ, అప్రైట్నెస్, యథార్థత. మన హృదయం ఎప్పుడైతే దేవునిలో నుండి చీలిపోవడానికి సాధ్యపడనంత అంటుకొని పోతుందో దానిని యథార్థత అంటాం. ఒక గాలల తోలగానే ఊడిపోయామనుకోండి, అది యథార్థత కాదు. 38:3 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. నా యథార్థత, నా సత్యం ఏంటో నువ్వు ఎరుగుదువు కదా. ఇప్పుడు నా సత్యము, నా యథార్థత నీకు తెలుసు కదా అనంటే, మరి దేవుడు తెలిసి ఎందుకు రోగం అనుమతించాడు? తెలిసి ఎందుకు ఆ పరిస్థితిని అనుమతించాడు హిజ్కియా జీవితంలో? ఆ బాధను గురించి దేవుడు నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోనంటే, నా యథార్థత నీకు తెలీదా, నేను ఎంత యథార్థవంతుడిని అని దేవునికే బోధ చేయ ప్రారంభించాడు. దేవునికే బోధించటం ప్రారంభించాడు తన ప్రార్థనలో. నేనెట్లు యథార్థంగా ప్రవర్తించానో, యథార్థత అంటే ఆయనలో కలిసిపోయి ఉండడం, ఆయనతో ఏకమైపోయి ఉండడం, ఆయన నుండి విడదీయలేనంత. ఇప్పుడు నేనెట్లు యథార్థంగా ప్రవర్తించాను అని అంటున్నావంటే దేవుని నుండి ఆల్రెడీ వేరైపోయినట్టే కదా. దేవుని నుండి ఆల్రెడీ దూరం అయిపోయినట్టే కదా. యథార్థ హృదయము, యథార్థత అంటే దేవునిలో ఏకం అవడం మాత్రమే కాదు, ఏకమైపోయి చీల్చబడలేని స్థితిలో ఉండుట యథార్థత. వదలకుండా నిలకడగా ఉండడం యథార్థత అంటే. యోబు భార్య ఏమో, ఆమెకు ఒక అండర్స్టాండింగ్ ఉండింది. ఇంకెందుకు, ఎంతకాలం పట్టుకో నూగులాడతావా భక్తిని, ఇంకెంత నష్టపోవాలి నువ్వు, ఇంకెంత చేజార్చుకోవాలి నువ్వు, ఇంకెంత ఎంత లోపాలు నువ్వు అనుభవిస్తూ ఉండాలి, అపజయాలు అనుభవిస్తూ ఉండాలి, నీకున్నదంతా కరిగిపోతూనే ఉండేది కదా, ఇంకెంత కరిగిపోవాలి నువ్వు, ఒక్కసారి దేవుణ్ణి దూషించి చచ్చిపో. యోబు అంటాడు, నేను నడచు మార్గం ఆయనకి తెలుసు. పురుగులు పడి చీకిపోయి దుర్వాసన వస్తున్న యోబు అంటాడు, ఈలాగున నా శరీరం చీకిపోయి కృషించిపోయినా కానీ ఒక దినాన్ని నేను ఆయన్ని చూస్తా, నేనే కనులారా చూస్తాను నేను ఆయన్ని. ఈ రాత్రి మన జీవితంలో పరిశీలన చేసుకున్నప్పుడు మన హృదయాలు దేవునితో ఎంత అంటుకట్టబడ్డాయి, ఎంతగా. ఒక్కొక్కసారి దేవుడు డోస్ పెంచుతూ ఉంటాడు. దేవుడు అలా డోసెస్ వైజ్గా అసలు మనం దేవుని ఎంత పట్టుకున్నామని చెప్పేసి మనల్ని అట్లా ఊపుతూ ఉంటాడు, మనల్ని అలా షేక్ చేస్తాడు. నిలబడతామా, నిలకడగా పట్టుకుంటామా, ఊడిపోతామా, రాలిపోతామా. యోబుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషుల ఎదుట కాదు, అపవాది ఎదుట మాట్లాడుతున్న మాట. నువ్వెంతైనా ప్రయత్నం చేసుకో, ఇదిగో నీ చేతిలో ఉన్నాడు, అతని ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, అతని ఐశ్వర్యం అంతా నీ చేతుల్లోనే ఉంది, అతని కుటుంబం నీ చేతుల్లో ఉంది, అతని ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి, ప్రాణం మాత్రం ముట్టొద్దు, ఇంకేమైనా చేసుకోపో అంటే అపవాది అంట. తనకు చేతనైనంత మట్టుకు ప్రయత్నించింది అపవాది. ఏ రేంజ్లో దాడి చేయగలదో, ఏ రేంజ్లో నాశనం చేయగలదో, ఏ రేంజ్లో యోబుని కృంగతీయగలదో అన్ని విధాలుగా టార్గెట్ చేసింది యోబుని. కానీ దేవునికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? నన్ను గట్టిగా పట్టుకున్నాడు, నాకు తెలుసా సంగతి.
నాకు తెలుసా సంగతే, చేసుకో నువ్వు, నీ ఇష్టం. అప్పుడు అపవాదం వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇదిగో నువ్వు చుట్టూ కంచేసావు కదా, అందుకే నీకు భయపడుతున్నాడు. సరే కంచె తీసేస్తాను. కంచె తీసేస్తాడు దేవుడు. నువ్వు ఇంకా నీ కాపుదలలో ఉన్నాడు కదా, నీ భద్రతలో, నీ సంరక్షణలో ఉన్నాడు కదా, అందుకే భయభక్తులు చూపుతున్నాడు. ఓకే, అది కూడా తీసేస్తాను. శరీరం నువ్వు అంత కాపాడుతూ ఆరోగ్యంగా పోషిస్తున్నావు కదా, ఇంకెందుకు నిన్ను వదిలిపెడతాడు అని రెచ్చగొడుతుంది అపవాది. ఓకే, ఆరోగ్యం కూడా నువ్వు తీసేసుకో, కానీ ప్రాణం మాత్రం ముట్టద్దు. నువ్వు ప్రాణం ముట్టే అధికారం నీకు ఇవ్వను, ఎందుకంటే అతని ప్రాణం నాలో ఉండింది, నేను అతని ప్రాణంలో ఏకమై ఉన్నాను. మమ్మల్ని విడదీయలేవు, నువ్వు ఇంకేమైనా చేసేసుకో, ఏమైనా చేసుకోవచ్చు అని పూర్తిగా విడిచిపెట్టేశాడండి దేవుడు. దేవుడు పూర్తిగా విడిచిపెట్టిన యోబు విడిచిపెట్టలేదు దేవుణ్ణి. అది యథార్థత. మనం ఎంత గట్టిగా పట్టుకోగలం దేవుణ్ణి? నీ పరిస్థితులలో, నువ్వు నడుస్తూ వచ్చిన నీ ప్రయాసలలో, నువ్వు చూస్తూ వచ్చిన నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ ఇక్కట్లలో, నీ బాధలలో, కన్నీళ్లలో, దూషణల్లో, నిందల్లో నువ్వెంత గట్టిగా పట్టుకుంటావు? నువ్వెంత గట్టిగా పట్టుకుంటావని దేవుడు నీ గురించి చెప్పగలడు. కొంతమందిని చూసినప్పుడు వారి జీవితంలో ఏదైనా శ్రమ వస్తుంది అంటేనే భయం వేస్తుంది, అమ్మో నిలబడతారా లేదా. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, ఎట్లాంటి శ్రమలు వచ్చినా కానీ వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, అసలు వీళ్ళ గురించి భయపడాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. నిన్ను గురించి దేవునికి ఏమనిపిస్తుంది? నీ గురించి దేవుడు ఏమనుకుంటాడో, ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడో? యోబు భార్యలాగా పట్టుకున్నావా దేవుణ్ణి? యోబులాగా పట్టుకున్నావా దేవుణ్ణి? యోబు భార్యని గురించిన గుడ్ విట్నెస్ లేదు బైబిల్లో. సంపూర్ణమైన చక్కని సాక్ష్యం లేదు యోబు భార్య గురించి. ఈ రాత్రి యోబు భార్య లాగా పట్టుకున్నావా దేవుణ్ణి? యోబులాగా పట్టుకున్నావా దేవుణ్ణి? ఇద్దరు భార్య భర్తలే, కానీ ఎంత దూరమైన వ్యత్యాసం ఉందో, ఎంత దూరమైన వ్యత్యాసం ఉందో. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ఎలా పట్టుకున్నావు? నీ హృదయం దేవుణ్ణి ఎలా పట్టుకుంది? ఓసారి పరీక్ష చేసుకో. దేవా, నిజంగా నేను నిన్ను ఎలా పట్టుకుంటున్నానో, నన్ను గట్టిగా పట్టుకొననివ్వు, నన్ను గట్టిగా పట్టుకొననివ్వు, నా పట్టు గట్టిగా బిగించు. నేను లూజ్గా పట్టుకున్నానేమో, నా పట్టుని గట్టిగా బిగించు అని ప్రభు సహాయం కోరుకుందాం. యోబు అణువణువున దేవుని సహాయం కోరుకొని ఉంటాడు. దేవా, నేను పట్టుకోలేకపోతున్నానేమో, నాకు సహాయం చేయి. అడిగి ఉండడా, ప్రార్థన చేసుకొని ఉండడా, దేవా ఎన్నో వస్తున్నాయి కానీ నేను గట్టిగా పట్టుకోవాలి, నేను పట్టుకున్నట్లు నాకు సహాయపడు, నేనైతే వదిలిపెట్టను, కానీ అయినా నువ్వు నన్ను బలపరచు అని ఒక్కసారి అయినా అడుగుకొని ఉండడా దేవుని దగ్గర? అడిగే ఉంటాడు. దేవుడు గట్టిగా బలపరిస్తేనే యోబు నిలబడగలడు. దేవుడు కూడా నిలబెట్టాడు యోబుని. నిన్ను అలా నిలబెడతాడా? అలా అడుగుతావా దేవుణ్ణి? దేవా, నా హృదయం నిన్ను వదలక పట్టుకోవాలి, వదలకుండా పట్టుకోవాలి, లూజ్ లేకుండా నేను పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. నాకు ఆ గ్రహింపివు, నా హృదయం తెరువు, నా మనోనేత్రాలు వెలిగించు, నా జీవితంలో ఒక కార్యం చేయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను అంత పట్టుకొని ఉండాలి. దీవెనలన్నీ వచ్చినంత వరకేమో దేవుడేనింది. దీవెన జారిపోతున్నప్పుడు, అంటే ఆశీర్వాదం జారుతున్నప్పుడు దేవుడు లేదు, ఏం లేదు, వదిలేసాయి, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. యోబు అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. దేవునిలో ఏకమై, యథార్థత అంటే అది దేవునితో అంటు కట్టబడడం, దేవునితో ఏకమైపోయిన హృదయం, దేవునితో ఏకమైపోయిన జీవితం. ఒకసారి ఏకమైపోయినాడు, కలిసిపోయినాడు, ఇప్పుడు బయటికి రమ్మంటే ఎలా వస్తాడు? వేరుగా మాట్లాడమంటే ఎలా సాధ్యమైంది? ఒకటిగా కలిసిపోయాడు కదా, ఇంకా వేరైన మాటలు రావు, వేరైన అర్థాలు రావు, వేరైన భావాలు రావు, వేరైన ఆలోచనలు రావు, అసలు బయటికే రాలేడు. నువ్వు అలా ఐక్యమైపోయావా దేవునిలో, దేవునితో? అలా ఐక్యం అవ్వాలని కోరుతున్నాడు దేవుడు. మనం యోబు వంటి యథార్థతని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. దేవా, నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి,
ఏ ఇతరత్ర కారణాల వలన యోబు భార్యలాగా కాదు, యోబులాగా నేను నిన్ను పట్టుకోవాలి. ఒకవేళ నా ప్రవర్తన, నా విశ్వాసం, నా భక్తి జీవితం యోబు భార్యలాగా ఉండిందేమో, క్షమించు, కనికరపడు. యోబు వలె నన్ను సరిచేయి, క్రమపరచు, నన్ను గట్టిగా పట్టుకొననివ్వు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.